హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా హెల్తీగా రాగి పిండితో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. చూసారా, ఉప్మా అనేది చాలా టేస్టీగా మనము రాగి పిండితో ఎలా చేసుకోవాలో వీడియోలో నేను చూపించాను. దీనికి పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు మా అమ్మాయి అయితే లొట్టలో అంత టేస్టీగా ఉంది మమ్మీ అని. మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళతో కూడా శబాష్ అనిపించుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి ముందుగా ఒక 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 3 టమాటాస్ కట్ చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1.5 స్పూను నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి మీకు ఇష్టం లేదంటే పూర్తిగా ఆయిల్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 స్పూను నెయ్యి, 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇలా అయితే బాగుంటుంది. లేదంటే కంప్లీట్గా మీరు నెయ్యి కానీ కంప్లీట్గా నూనె కానీ వాడచ్చు. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులను వేసేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు దినుసులు వేసేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా దోరగా ఫ్రై అయ్యేవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి రుచికి సరిపడా సాల్ట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలి కదా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉంచేసామనుకోండి. చూడండి, ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇంతవరకు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన వరకు బాగా కలుపుకోవాలి. ఇవి ఎంత దోరగా ఫ్రై అయితే మనకి ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలి అంటే బీన్స్, పచ్చి బఠానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. టమాటా అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే టమాటా అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది. చూసారా, ఇట్లా మనం బాగా గరిటెతో మెదిపామనుకోండి, టమాటా స్మాష్ అయిపోతూ మెత్తగా దిగిపోవాలి. అట్లాగా ఆ రేంజ్ వరకు టమాటా అనేది బాయిల్ అవ్వాలి కంపల్సరీ. ఇట్లా అయితేనే ఉప్మాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇట్లా ఉప్మా అంతా కూడా టమాటా అంతా కలిపేసుకున్నాక బొంబాయి రవ్వ ఉప్మాని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు మిగిలిన ఉప్మా రవ్వను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు బొంబాయి రవ్వ అనేది బాగా మెత్తబడుతుంది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనము తీసుకున్న రాగి పిండిని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకసారి వేసేసామనుకోండి ఉండలు కడతాయి కదా. అందుకని సగం వేసి పిండి మిశ్రమం అంతా పట్టాక రిమైనింగ్ పిండిని కూడా ఇట్లా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే స్మూత్గా వస్తుంది బొంబాయి రవ్వ. మీకు పొడి పొడిలాడుతూ ఉండాలి అంటే 3 కప్పులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని పిండి మిశ్రమం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసాను. ఎగ్జాక్ట్గా ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉంచితే ఇదిగోండి, చూసారా, ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మనం ఎక్కువ శ్రమ పడే పనే లేదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదూ. ఈసారి బొంబాయి రవ్వ ఉప్మా చేసేటప్పుడు ఇట్లా కొంచెం రాగిపిండి యూస్ చేసి ఉప్మా చేసి చూడండి. చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ రెసిపీ అండి. రెసిపీ మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇందులో ఈ ఉప్మాకి పల్లీల చట్నీ అనేది చాలా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళను ఫ్రై చేసుకొని మనం చట్నీ చేసుకుంటాం కదా, ఇలా పల్లీ చట్నీలో ఉప్మాని వేసుకొని తింటే అబ్బా సూపర్ అండి. అది కూడా వేడివేడిగా తిన్నామంటే అసలు ఎంత తిన్నామో లెక్కే ఉండదు. అంత తినేస్తాం, అంత బాగుంటుంది. చేసిన వాళ్ళకు కూడా మిగల్చకుండా తినేయాలంటే ఉప్మాని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రాగి ఉప్మా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.